నువ్వెందుకు అతనితో గొడవ పడ్డావు? దానికి ఏదైనా అయితే నీకెందుకు కోపం వస్తుంది? తనంటే నీకిష్టమా? నీకిష్టమైతే దాన్ని నీతో పాటు తీసుకువెళ్తావా? నేను నీకు కొంచెం డబ్బు కూడా ఇస్తాను. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని హాయిగా ఉండండి. నా మనసు కీడు శంకిస్తుంది. ఏమిట్రా ఇలా మాట్లాడుతుందని తప్పుగా అనుకోవద్దు. నా సమస్య అలాంటిది. నా గురించి నీకు తెలుసు, కానీ అది అలాంటిది కాదు. ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ పిల్లల కోసం బతుకునిలా వెళ్ళదీస్తున్నాను. నిన్ను చూడగానే నాకెందుకో కొంచెం ధైర్యం వచ్చింది. ఎందుకు అలాంటి వాళ్ళతో కలిసి తిరుగుతున్నావు? వాళ్ళంత మంచివాళ్ళ కనపడడం లేదు. 1-2 రోజులు టైం కూడా తీసుకొని ఆలోచించి చెప్పు. ఏమైంది? వాళ్ళ అక్కే నాతో మాట్లాడింది. నన్ను మీతో కలిసి తిరగొద్దంది. ఆ అమ్మాయిని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోమంది. నాకేం అర్థం కాలేదు. అందుకే భగవంతుడా, నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావు? నేనేం తప్పు చేశాను? దానికో దారి చూపించు. ఏమండి, ఒక్క నిమిషం. మేము మంచివాళ్ళం కాదండి. ఆ విషయం మాకు తెలుసు. ఇక మారే ఛాన్స్ లేదు. చాలా మంచివాడండి. ఏదో పరిస్థితి వల్ల మాతో కలిశాడు. నిజానికి ఒట్టి అమాయకుడండి. మీరు చెప్పినట్టు పంపండి. తనంటే ప్రాణం. ఖచ్చితంగా మీ చెల్లెల్ని బాగా చూసుకుంటాడు. ఒట్టండి, ఇకపైన వీడు మాతో చేరడు. కావాలంటే ఇప్పుడే వెళ్ళిపోతాం. రేరండ్రా. రేయ్, ఇంకెప్పుడు మాతో కలవద్దు. ఇప్పుడు సంతోషమండి. ఇతన్నే మీరు వేసేయాల్సింది. పెద్ద కాంట్రాక్టర్. ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్స్ అన్ని వీడే దక్కించుకుంటాడు. దక్కించుకొని తప్పులేదు, కానీ ఈ జిల్లాకు వచ్చి ఉండకూడదు. వచ్చాడు, ఇక తిరిగి వెళ్ళకూడదు. हेलो, मेरे बहन कल ट्रेन से वो आ रही हूँ. उसको थोड़ा कॉल रख लेना और उसको कोई नौकरी दिला देंगे. ठीक है बाय. నా కజిన్ సూరత్లో ఉంది. తనతోనే మాట్లాడాను. వెళ్తే తను చూసుకుంటుంది. రేపు బయలుదేరతారు కదా? అది 2 రోజుల్లో మేము ఊరికి బయలుదేరతాం. కొన్నాళ్ళే అయినా అందరం కలిసి ఉన్నాం.
ఓ 2 రోజులు మాత్రం ఉంచి తర్వాత పంపిద్దాం. సరే. రే, ఇందులో ఎంత డబ్బు వచ్చినా సరే బాంబేకి వెళ్ళడానికి బస్సుకి మాత్రం డబ్బులు ఉంచుకొని మిగతాది ఆడికి ఇచ్చేద్దాంరా. మనకేది అమరలేదు, ఆడికి అమరింది. ఆడినైనా సంతోషంగా ఉండని. दो मिनट रहेंगे। आज के दिन मेरे लिए बड़ा खुशी का दिन। मैं बहुत खुश हूं। तुम सब मेरा भाई से, तुम सबको अपने दिल में रखा। उसके मारो, गर्दन पे मारो, मारते टाइम बोलो सरदार। उसकी आवाज मेरी कान तक पहुंचना चाहिए। గొంతు కోసేయాలంటున్నాడు. అలా చేస్తేనే తనకి ఇష్టమట. అక్కడ వాడు అరిచిన అరుపు ఇక్కడికి వినపడాలట. రే, నువ్వు రా, మేము చూసుకుంటాం. కావాలండి చేసుకుందాం. అలాగే మనోడు ఉన్నట్లే. అవునవును, పని అయిపోద్ది. నువ్వేం కంగారు పడుకో.